హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం ఎక్కువే అని చెప్పేసని చిరంజీవి గారి సాంగ్ వచ్చింది కదండి. మీసాల పిల్ల మరో రికార్డ్ టాప్ లేపేసిన మన చిరంజీవి గారి పాట. మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార గారు నటించిన మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా మీసాల పిల్ల పాటతో దూసుకెళ్ళిపోతుంది. ఈ పాట యూట్యూబ్లో 13 రోజుల్లో నెంబర్ 1 ట్రెండింగ్ ఉంటూ 3.6 కోట్లు వ్యూస్ సాధించింది. బీమ్స్ సీరియల్ సంగీతం, ఉదిత్ నారాయణ గాత్రం, భాస్కర్ భట్ల సాహిత్యం ఈ పాటకి ప్రాణం పోసాయి. ఇంకా వెంకటేష్ గారు కూడా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మాత్రం చాలా పెరిగిపోయాండో. ఒక్క సినిమా తర్వాత జనాల్లో వెళ్ళాలంటే ఒకటైనా వైరల్ సాంగ్ పడాలి కదా. అలాంటి పాటే ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాలకి పడింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార జంటగా నటించిన సినిమా ఇది. పండగకి వస్తున్నాం అనే ట్యాగ్ లైన్తో తగ్గట్టుగానే సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యం శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల మీసాల పిల్ల అనే పాటని రిలీజ్ చేశారు. తాజాగా ఈ సాంగ్ ఒక రికార్డ్ అయితే మాత్రం క్రియేట్ చేసిందండి. మన శంకర్ వరప్రసాద్ సినిమా బీమ్స్ సిరిలియా సంగీతం సమకూరుస్తున్న సంగీతం తెలిసిందే. సంక్రాంతికి వస్తున్న విజయంలో ఆయన సంగీతం కూడా కీలక పాత్ర పోషించడంతో ఈ మూవీ మ్యూజిక్ విషయంలో అందరితో మంచి అంచనాలు అయితే ఏర్పడతాయి. అందులోనూ మెగాస్టార్కి తొలిసారిగా బీమ్స్ వర్క్ చేస్తున్న సినిమా కావడంతో నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ వస్తున్నాయని అందరూ భావించారు. అయితే ఫస్ట్ సింగిల్గా వచ్చిన మీసాల పిల్లపై మొదటిలో మిశ్రమ అంత స్పందించిపోయిన మెల్లమెల్లగా అది పాజిటివ్గా మారుతూ ట్రెండింగ్లోకి అయితే వచ్చేసింది. ఇంకా ట్రోలింగ్ చేసిన వారు సైతం పాడుకునేలాగా మారిపోయిన మీసాల పిల్ల సాంగ్ మ్యూజిక్ ఇంకా ఫామ్స్ కూడా గత 2 వారాలుగా ట్రెండింగ్లో అయింది. విడుదలైన నాటి నుంచి నేటి వరకు అంటే వరుసగా 13 డేస్ పాటు యూట్యూబ్లో ట్రెండింగ్ లిస్ట్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. అంతేకాదండో ఇప్పటి వరకు 3,60,00,000 పైగా వ్యూస్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో వెల్లడించగా ఈ సీజన్లో ప్రేక్షకులకు ఫేవరెట్ సాంగ్గా మీసాల పిల్ల కొనసాగుతుందని, చాట్ బస్టర్ సాంగ్ 36 మిలియన్ పైగా వ్యూస్తో 13 రోజుల్లో ట్రెండింగ్ అవుతుందని మేకర్స్ అయితే మాత్రం ఇంకా ఎక్స్పో పోస్ట్ అయితే మాత్రం పెట్టారు. మీలో ఎంతమందికి ఈ సాంగ్ నచ్చింది? అలాగే మన శంకర్ వరప్రసాద్ సినిమా మూవీలో చిరంజీవి గారు, నయనతార గారు భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు. వారిద్దరి మధ్య గిల్లి గజ్జాలు, చిన్న చిన్న గొడవలు ప్రతిబించేలాగా మీసాల పిల్ల పాట అయితే చిత్రీకరించారు. ఇందులో చిరు సార్ అయితే మాత్రం నయన జోడి ఆడియన్స్కి అయితే మాత్రం ఆగట్టుకుంది. మెగాస్టార్ గ్రేస్ఫుల్ స్టెప్స్, నయనతార గారితో ఆయన కెమిస్ట్రీ ఈ పాటకైతే మాత్రం చాలా ప్లస్ అయ్యాయి. సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ గారు పాడిన ఈ గీతాకి భాస్కర్ భట్ల సంగీతం అందించారు. విజయ పోలియం మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అయితే మాత్రం చేశారండి. ఇంకా మన శంకర్ వరప్రసాద్ గారి చిత్రంలో విక్టరీ వెంకటేష్ గారు, క్యాథరిన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ షూటింగ్లో వెంకీ మామ కూడా జాయిన్ అయ్యారు. చిరంజీవి గారు, వెంకీ కాంబినేషన్లో సీన్స్ అయితే మాత్రం షూట్ చేస్తున్నారు. త్వరలోనే ఒక సాంగ్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని సమాచారం అయితే ఉంది. ఇటీవల వెంకటేష్ గారికి వెల్కమ్ చెప్తూ చిరు గారు అయితే మాత్రం ఒక వీడియో షేర్ చేసుకున్నారు. అందులో మై బ్రదర్ అంటూ వెంకటేష్ గారిని చిరంజీవి గారు ఆప్యాయంగా పిలవగా, మై బాస్ అంటూ చిరుని కూడా వెంకీ మామ తన బాండింగ్ చాటుకున్నారు. ఇంకా మొత్తం స్క్రీన్స్ అయితే మాత్రం గోల్డ్ బాక్స్ ఆఫీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తుందో మరి చూడాలి. మీలో ఎంతమంది మీసాల పిల్ల ఆ సాంగ్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీరు ఆ సాంగ్ విని కొద్ది వినాలనిపిస్తుందో లేదో ఒక కామెంట్ చేయండి. నాకైతే లిరిక్స్ అయితే మాత్రం చాలా నచ్చేసాయి. మీరు కూడా చిరంజీవి ఫ్యాన్స్ అంటారా? ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లేటెస్ట్ గాసిప్స్ కోసం.